ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల, మున్సిపల్ స్థాయిల్లో కూడా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం జిల్లా స్థాయిలో జూన్ 22 సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కాకినాడ కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో రెవెన్యూ అంశాలపై రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం వివేకానంద హాల్లో నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లా స్థాయి అన్ని శాఖల అధికారులు అందరూ విధిగా ఈ కార్యక్రమాలకు హాజరై అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇంకా పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్ కు కాల్ చేసి సంప్రదించవచ్చునని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందవచ్చునని అన్నారు. అదే విధంగా అర్జీదారులు వారి యొక్క అర్జీలు ఆన్లైన్ లో నమోదు చేసుకోవడానికి మీకోసం .ap.gov.in వెబ్సైట్ నందు తమ అర్జీలు నమోదు చేసుకోవచ్చునని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల, మున్సిపల్ స్థాయిల్లో కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని డివిజన్, మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో కూడా సమర్పించవచ్చునని జిల్లా కలెక్టర్ తెలిపారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. చేనేత హస్త కళాకారుల సహాయార్థం కాకినాడలో మొట్టమొదటిసారిగా ఆర్వీ స్టూడియోస్ ఎఫ్ఎఫ్హెచ్ సంస్థల ఆధ్వర్యంలో ర్యాంప్ మ్యూజికల్ నైట్ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా పాల్గొని సందడి చేసిన సెలబ్రిటీలు బిగ్ బాస్ ప్రేమ్ జెస్సీ, ఎనియా సుల్తానా, పెద్ది పైల్వాన్ సంజయ్ తదితరులు. ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా చేనేత వస్త్రాలు ధరించేలా జీవో తీసుకువచ్చేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేయాలని కోరిన ఏఆర్వీ స్టూడియోస్ ఎఫ్ఎఫ్హెచ్ సంస్థల అధినేతలు వల్లభనేని గోపీచంద్, అరుణశ్రీ. క్షేత్రస్థాయిలోనూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ డివిజన్, మండల, మున్సిపల్ స్థాయిల్లో పీజీఆర్ఎస్ లను కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్లు స్వాగతిస్తున్నాం. ప్రకటించిన రిజర్వేషన్లలో బీసీలకు ఉపకోటా కూడా కల్పించాలని జిల్లా కలెక్టర్ కు మెమరాండం సమర్పించిన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు. కాకినాడ రూరల్ వాకలపూడిలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం. యూనివర్సల్ బయోఫ్యూయల్ సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన మహిళా యోగా సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పంతం నానాజీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.